వైసీపీ పతనం మీద అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి తీరు మీద వైసీపీ నాయకులు ఎంతమంది తీవ్ర ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూరం పెట్టడానికి అయితే జగన్ గారు ఒప్పుకోవడం లేదు అని అయితే తెలుస్తోంది. తాజాగా వైసీపీకి చెందిన కీలకమైన పోస్టులో ఆయన నియమించారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్గా అంటే రాష్ట్ర సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఖరారు చేస్తూ జగన్ గారి నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఇది దాదాపు వైసీపీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క అనమాట. అంటే పార్టీ వ్యవహారాలు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూడబోతున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే పార్టీ పూర్తి స్థాయిలో నాశనం అయ్యిందని, ఆయన వ్యవహార శైలి మీద వైసీపీ లీడర్లు సైతం పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టాల్సిన జగన్ గారు దానికి విరుద్ధంగా ఆయనకు కీలకమైన పదవి అప్పగించడం, వైసీపీ వ్యవహారాలు పూర్తిగా చక్కబెట్టండి అని ఆదేశించడం అయితే ఇప్పుడు ఆ పార్టీ నేతల్లోనే గుబులు రేకెత్తిస్తోంది అని అయితే చెప్పొచ్చు.